ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మాస ఫలితాల అంతర్భాగంగా ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకుందాము. ముందుగా తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, కేతు వచ్చేసి సింహరాశి, బుధ శుక్ర గురువు కర్కాటక రాశి, రవి వచ్చేసి మిథున రాశి, కుజుడు వచ్చేసి వృషభ రాశి. మనకు 4వ తేదీ సింహంలోకి శుక్రుడు వెళ్ళిపోతాడు జూలై. అలాగే 7వ తేదీ మిథునంలోకి వక్రించిన బుధుడు వెళ్ళిపోతాడు. కర్కాటకం నుంచి వక్రించి మళ్ళా మిథునం ప్రవేశం చేస్తాడు. 29వ తేదీ మళ్ళా కర్కాటకంలోకి బుధుడు వక్రత్యాగం చేసుకొని వస్తాడు. 17వ తేదీ సూర్యనారాయణుడు ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీకు ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, పూర్వభాద్ర 3 పాదాలు కలిపి ఇక కుంభరాశి కుంభలగ్నం కిందకి వర్తిస్తుంది. కుంభరాశి కుంభలగ్నం వారికి 2వ ఇంటి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి 6లో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బంది. శత్రువు రుణ రోగ భయాలు వెంబాడుతూ ఉంటాయి. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే లాభాలు కొంచెం తక్కువ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకి శని భగవంతుడు రాశాధిపతి వ్యయాధిపతి. ఈయన కొంచెం ఆదుకుంటాడు. 6, 8, 12 అలాగే 1, 2 స్థానాలలో 6, 8, 12 అధిపతులు సంచరిస్తున్నప్పుడు శుభాన్ని కలిగిస్తారు. అంటే సెల్ఫ్గా మీ యుక్తితోటి మీ కష్టంతో మీరు అన్నిటినీ బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు మెయింటైన్ బాగా చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ సెకండ్ హౌస్లో ఉన్నటువంటి శనిని మీకు ఏనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఒకసారి రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే, శనికి తైలాభిషేకం చేయించుకున్నట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే కొంచెం జీవిత భాగస్వామ్యం పోరు కూడా మీ పైన ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. బ్యాంకింగ్ రంగాలలో ఉన్నవారు, అలాగే మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చతుర్థంలో కుజుడు ఉన్నాడు. వెహికల్ నడిపేటప్పుడైనా సరే, ఉద్యోగంలో అయినా సరే, ఎడ్యుకేషన్లోనైనా సరే, ఇన్వెస్ట్మెంట్స్లలో కూడాను కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం, లేకుంటే దెబ్బ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. నెక్స్ట్ వచ్చేసి మీకు కుంభరాశి కుంభలగ్నం వరకు తీసుకున్నట్లయితే లాభంలో చంద్రుడు ఉన్నారు. అంటే మీకు షష్టాధిపతి వచ్చేసి 6వ ఇంటి అధిపతి వచ్చేసి మీకు లాభంలో ఉండడం అనేది పెద్ద ఆశించదగ్గ విషయం కాదు. నెక్స్ట్ శుక్రుడు 6లో యోగించాడు. ఈయన 4వ తేదీ కర్కాటకం వీడి సింహంలోకి వెళ్ళిన తర్వాత సప్తమంలో ఉంటాడు. సప్తమంలో కూడా మీకు పెద్దగా యోగించాడు. అక్కడ కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఎక్కువ స్త్రీమూర్తులు దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. అదేంటి అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు కావచ్చు, ఇంకోటి ఏదైనా స్త్రీల హెల్ప్ కూడా ఏర్పడుతుంది. మీకు జీవిత భాగస్వామ్యం కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మాతృమూర్తి కావచ్చు, బిజినెస్లో ఎవరైనా ఫ్రెండ్స్ అయినా స్త్రీమూర్తులైనా ఇలా చాలా వరకు మీకు మేలు జరిగే అవకాశం, చాలా ఆనందాన్ని కలిగజేసే విషయాలు మీకు ఎదురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. స్వస్తి.